అందరికీ నమస్తే. పెద్ది నుంచి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. రామ్ బుజ్జి అని అంటూ సో మన మున్నాభాయ్ ఎవరైతే ఉంటారో మిర్జాపూర్ లో నటించిన విలన్ గా నటించాడు కదా, సో అతను అనమాట. అతని అసలు పేరేంటో తెలీదు, వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరు పోస్టర్ రామ్ బుజ్జి అని చెప్పి ఒక పేరైతే అంటే పెద్ది మూవీలో అతని పేరు రామ్ బుజ్జి అని అనమాట. ఓకేనా, పైన పేరు అనేది కనిపిస్తుంటది కదా మీకు. సో రియల్ నేమ్ అనేది కనిపిస్తుంది పైన, రామ్ బుజ్జి పైన. ఓకేనా, సో చూసుకున్నట్లయితే మన రామ్ బుజ్జి ఒక క్రికెటర్ గా ఉన్నాడని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. రామ్ చరణ్ గారి మీద గెలిచే అవకాశం ఉందా, లేకపోతే రామ్ చరణ్ గారి టీంలో చేరుతాడా అనేది తెలియాలన్నమాట మూవీ చూసిన తర్వాత. సో అంటే ఎగైనెస్ట్ గా అండి. ఇక చూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రోమో అయితే వదిలేరు, అది నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఆల్రెడీ ఇంతకు ముందు వదిలిన ఆ యొక్క గౌర్ నాయుడు కర్ణాటక సంబంధించిన శివకుమార్ గారు, సో పునీత్ రాజ్ వాళ్ళ బ్రదర్. ఓకేనా, సో అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అనమాట ఆ యొక్క ప్రమోషన్ వీడియో అనేది. ఇప్పుడు ఈ యొక్క ప్రోమో వీడియో కూడా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అనమాట. వీళ్ళు ప్రమోషన్స్ అనేటివి కొంచెం గట్టిగానే చేసుకుంటున్నారు. ఆల్రెడీ తెలిసిందే, మధ్యప్రదేశ్ లో, మన హైదరాబాద్ లో, మళ్ళీ వచ్చి ముంబైలో బడా సిటీస్ లో చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట ఇదే లైన్ అనేది. సో చూసుకున్నట్లయితే వీళ్ళ కష్టం అనేది చాలా వరకు పెద్ద మొత్తంలో బయట అయితే వస్తుంది అనమాట. చాలా సెట్స్ అయితే మీకు గమనించినట్లయితే చాలా సెట్స్ అయితే వస్తున్నాయి మీకు. సో ఆ యొక్క ప్రోమోలో ఏముందంటే రామ్ బుజ్జి అతని పేరు. ఓకేనా, మన మున్నాభాయ్. సో అది తెలుగు అతనికి మాట్లాడడం చేత కాదనమాట, నేర్పించడం అనేది జరిగింది. డబ్బింగ్ కూడా అతనే చెప్పాడేమో అని చెప్పి తెలుస్తుంది. సో మరి చూడాలి డబ్బింగ్ ఎవరు చెప్పారు ఏంటో అనేది తెలుగులో అతనికి. సో చూసుకున్నట్లయితే దాంట్లో ఒక క్రికెటరు మళ్ళీ వచ్చి బౌలింగ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ అనేది వెలుగులోకి అయితే వచ్చింది. మళ్ళీ వచ్చి రామ్ చరణ్ గారు పక్కన మళ్ళీ వచ్చి సైడ్ వచ్చి మన బుచ్చిబాబు గారు డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఒక వీడియో అయితే వచ్చింది. ఓకేనా, సో అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అనమాట. మన రామ్ బుజ్జి ఎవరైతే ఉన్నారో మున్నాభాయ్, సో క్రికెట్ ఆడుతూ కింద పడి పైకి లేచి ఆ బౌలింగ్ చేస్తూ అని చెప్పి తెలుస్తుంది అనమాట. అది మన రామ్ చరణ్ గారు బ్యాటింగ్ ఆడేటప్పుడు వేస్తాడా లేకపోతే ఏంటి అనేది తెలియట్లేదు అనమాట. సో వీళ్ళిద్దరికి ఎగనిస్ట్ గా పడుతుందా అని చెప్పి నా ఊహాగమనం, మరి లేదా మన రామ్ చరణ్ గారితో చేస్తాడా అనేది తెలియట్లేదు అనమాట. చూడాలి, మూవీ చూసిన తర్వాతే మనం ఏదైనా సరే డిసైడ్ చేయాలన్నమాట. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అనేది ఒక క్రికెట్ రూపంలో వెళ్తుందని చెప్పి తెలుస్తుంది. సెకండ్ హాఫ్ అనేది ఒక కుస్తీ పోటీ రూపంలో వెళ్తుందని చెప్పి తెలుస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఇక చూసుకున్నట్లయితే మన గౌర్ నాయుడు ఎవరైతే ఉన్నారో కర్ణాటక సంబంధించిన ఆ యొక్క గౌర్ నాయుడు శివరాజ్ కుమార్, సో అతనితో వెళ్తుంది అనమాట. అతను పహిల్వాన్స్ ని పోషిస్తున్నాడు, అతని బ్యాక్డ్రాప్ లో నడుస్తుందని చెప్పి మొత్తం తెలుస్తుంది. అతను ఒక మెయిన్ లీడర్ గా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అనమాట ఆ యొక్క ప్రోమో వీడియో చూడంగానే. సో అది క్లారిటీగా తెలుస్తుంది. ఇక రావాల్సింది మన హీరోయిన్ గారిది, మళ్ళీ వచ్చి మన మెయిన్ క్యారెక్టర్ ఉందని చెప్పి తెలుస్తుందండి. చాలా రోజుల నుంచి చాలా విధాలుగా చెప్తున్నారు అనమాట. మన జగపతి బాబు గారు సస్పెన్స్ గా పెట్టున్నారు. సో అది ఏంటో మరి ప్రోమో వచ్చిన తర్వాతే తెలుస్తుంది అనమాట. సో May 18th ట్రైలర్ అనేది వస్తుంది. June 4 మూవీ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అది కాకుండా వీళ్ళు రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు డైరెక్టర్ గారు సో ఏదో ఒక చిన్న డ్రైవింగ్ కి వెళ్తూ ఒక చిన్న ప్రమోషన్ వీడియో అయితే పెట్టడం అనేది జరిగింది అనమాట. సో రామ్ చరణ్ గారు దాంట్లో వచ్చి మా వాళ్ళ కోసం నువ్వు తొందరగా ఏదో ఒకటి చేయాలి, సో June 4 మూవీ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది మూవీ అని అంటే బుచ్చిబాబు గారు చెప్తారు June 4 అని. ట్రైలర్ అనేది ఎప్పుడు వస్తుంది, మా వాళ్ళకి తొందరగా చూపించాలి, May 18th వస్తుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అది కూడా ఒక ప్రమోషన్ వీడియో అనమాట. సో హీరోయిన్ది జగపతి బాబు గారిది నెక్స్ట్ వస్తుంది అనమాట. ఇంక నుంచి అప్డేట్స్ పరంగా భయంకరంగా వస్తాయండి. ప్రతి అప్డేట్ మీకు వీడియో పరంగా అందిస్తాను. మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మీకు వీడియో పరంగా ఒక అప్డేట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఎవరు మిస్ చేయదు. వీళ్ళ కష్టం అనేది చాలా రకాలుగా చాలా విధిగా చెప్పాను అనమాట ఇంతకు ముందు వీడియోలో. సో ఆ కష్టం ఏంటంటే వీళ్ళు కొండల మీద పాక్కుంటూ వెళ్ళడం అనేది జరిగింది ఆ యొక్క ఎలిఫెంట్ నోస్ పూణేలో. సో అది ఇంపాసిబుల్ అక్కడికి వెళ్ళాలంటే. సో రామ్ చరణ్ గారు కూడా కొండల మీద పాక్కుంటూ వెళ్ళాడండి. ఆ యొక్క వీడియో కూడా మీరు చూసినట్లయితే తెలుస్తుంది. శ్రీలంకలో కూడా షూట్ అనేది చేశారనమాట ఆ యొక్క చిగిరి సాంగ్ అనేది. సో ఈ యొక్క రై రై రారా సాంగ్ కూడా చాలా ఫ్యాక్టరీస్ దగ్గర షూట్ అయితే చేశారనమాట. సో 4-5 ఫ్యాక్టరీస్ దగ్గర షూట్ అయితే చేశారు. ఆ యొక్క ఒరిజినాలిటీ రానాటికి షుగర్ ఫ్యాక్టరీ, మళ్ళీ వచ్చి పంచదార ఫ్యాక్టరీ, మళ్ళీ వచ్చి ఇంకా జ్యూస్ ఫ్యాక్టరీ, రకరకాల ఫ్యాక్టరీలలో షూట్ అయితే చేశారు. ఆ యొక్క ఫ్యాక్టరీ సెట్ ఏదైతే ఉంటుందో ఒక ఫ్యాక్టరీ సెట్ అనేది వేశారనమాట. చాలా కష్టపడ్డారనమాట వీళ్ళు వేసిన దానికి. సో ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఆ యొక్క ఏదైతే ఉంటుందో సో హీరోయిన్ ఎలివేషన్ కానీ, హీరో ఎలివేషన్ కానీ, మళ్ళీ వచ్చి జగపతి బాబు గారు ఎలివేషన్ కానీ, ఇప్పుడు ప్రస్తుతానికైతే పునీత్ రాజ్ వాళ్ళ శివరాజ్ కుమార్ ఎలివేషన్ అయితే చూపించేశారనమాట. సో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి
ఇక చూసుకున్నట్లయితే మన మున్నా భాయ్ ఎవరైతే ఉన్నారో రామ్ బుజ్జి అతని పేరు. సో అతని ఎలివేషన్ అనేది కూడా చూపించడం అనేది జరిగింది అనమాట. సో ఈ యొక్క మూవీని 60-70 సెట్లతో నిర్మించారండి. వీళ్ళు బాగా కష్టపడింది 24 సెట్లు అనమాట. సో ఆ యొక్క సెట్స్ కూడా బాగా కష్టపడ్డారు. 1980, 1970లో విజయనగరం సెట్ అయితే వేశారండి. నెంబర్ 1 ప్లేస్ లో ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఆ యొక్క సెట్ కి మేము బాగా కష్టపడ్డాము అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. పెద్ద టీమే చెప్పడం అనేది జరిగింది అనమాట డైరెక్ట్ గా. సో వీళ్ళ కష్టం అనేది బయటపడింది అనమాట. ఓకేనా. సో ప్రతి అప్డేట్ ని, ఇదేనండి అప్డేట్ అనేది, ప్రతి అప్డేట్ ని మీకు వీడియో పరంగా అందిస్తాను. ఇక్కడ నుంచి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఎవరు మిస్ చేయొద్దు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.